దేశాన్ని ఏకం చేసేది మన సంస్కృతి అని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు దక్షిణామూర్తి అన్నారు. కులము, మతము, భాష, వేషం ఏదైనా మన సంస్కృతి ఒకటేనని, భారతదేశాన్ని ఏకం చేసే మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గణవేశతో నగరంలో పదసంచలనం నిర్వహించారు. గీత విద్యల నుండి ఒక వాహిని, హనుమాన్ వాడ బీరప్ప టెంపుల్ నుండి మరో వాహిని పదసంచలనం నిర్వహిస్తూ తహసీల్ చౌరస్తా వద్ద ఒకటిగా కలిసిపోయి విద్యానగర్ రామాలయం వరకు చేరుకున్నారు. దారి పొడవునా మహిళలు భగవద్ధ్వజానికి పూలు చల్లి స్వాగతం పలికారు. అనంతరం విద్యానగర్ రామాలయ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరగంటి నితిన్ రావు పాల్గొనగా ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ భీమనాథిని శంకర్, జిల్లా సంఘచాలక్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, నగర సంఘచాలక్ పురుషోత్తం పాల్గొన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న బూర్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన భారతదేశాన్ని మన అనైక్యత కారణంగా విదేశీయులు పరిపాలించారని గుర్తు చేశారు. దేశానికి ఎప్పుడు ఆపద కలిగినా మహనీయులు జన్మించి దేశాన్ని కాపాడారని తెలిపారు. గ్రీకులు, హూనులు, కుషాన్లు, శకులు, మొఘలాలు, ఆంగ్లేయులతో ఇతర విదేశీయులను ఎదిరించి శాలివాహనుడు, విక్రమాదిత్య మహారాజు, రాణా ప్రతాప్, శివాజీ లాంటి మహావీరులు మన దేశాన్ని కాపాడారని అన్నారు. రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, వివేకానంద, శంకరాచార్య లాంటి వ్యక్తులు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడారని వివరించారు. సంస్కృతి ఎంత గొప్పదైనా దాన్ని కాపాడుకునే సమాజం లేనట్టయితే ఆ దేశం మనగడ అసాధ్యమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 100 సంవత్సరాల క్రితం ప్రారంభించారని వివరించారు. ప్రతిరోజు ఒక గంట సేపు శాఖ కార్యక్రమాల ద్వారా వ్యక్తి నిర్మాణ కార్యాన్ని ఆర్ఎస్ఎస్ చేపడుతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది స్వయం సేవకులు సమాజంలోని అన్ని జీవన రంగాల్లో తమ ప్రభావాన్ని చూపుతూ ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు హిందువులు ఒకటిగా కలిసి ఉంటే పరిస్థితి ఉండేది కాదని, 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ కృషి వల్ల నేడు లక్షాది హిందువులు గర్వంగా తాము హిందువులని చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా సంఘాన్ని వ్యతిరేకించే వారు సైతం సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించిన మొదటి ప్రధాని నెహ్రూ చైనా యుద్ధంలో భారత సైన్యానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవల గుర్తింపుగా 1963 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వయం సేవకులను ఆహ్వానించారని గుర్తు చేశారు. వండరాంతరము, ఉచ్చ నీచ భేద భావము సంఘంలో లేవని, అందరూ సమానమని భావన ఆర్ఎస్ఎస్ లో ఉంటుందనే విషయాన్ని డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ సంఘ శిబిరాలను సందర్శించడం ద్వారా తెలుసుకున్నారని అన్నారు. నీతి శాఖలో పాల్గొని దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన 500 మంది గణవేషధారి స్వయం సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు. ధన్యవాదములు. నేను వయసులో చాలా చిన్నవాడిని, మీకు చెప్పదలుచుకోలేను. నేను నా
30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక భరతకుండ అనేటువంటి చోట చేరాడు. కానీ రాముడికి అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు భరతుడు పరిపాలన చేశాడు కదా, ఆయనకు రక్త సందేశం. ప్రారంభంలో ధ్వజారోహణ కంటే ముందు ఆద్య సంకచారం పడాలని చేశాం. పదాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. ఆద్య అంటే ప్రథమ, సింధురపీహ లోకే విఘటయితుం జననం యదీయం భవ్యం వపు సస్నేహ గద్గదవచో మధురం హితం చ జనతానసు తత్కథంచిత్ శుభ్రం నకించిత్ యోడాత్తరేతి విషజాం వదమాదశా. ఏం లేదు, అంత సపరేట్గా ఉన్నాడు. ఏం లేదు. డాక్టర్ ఊరుగంటి నితిన్ రావు గారు, మీరు హిందూ జనరల్ మెడిసిన్ డ్యూయల్ కార్డియాలజీ నిపుణులుగా జగిత్యాల మన ఉగాది ఉత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ డాక్టర్ ఈనాటి జగిత్యాల నగర ఎంతో సౌహృదయంతో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నితిన్ గారు, మాననీయ మాననీయ శ్రీనివాస్ రెడ్డి గారు, మాననీయ నగర సంఘాచార్య, ఉత్సవానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, మాతలు, సైన్స్ యొక్క సోదరులు అందరికీ కూడా మనము 4 రోజులు ముందుగానే జరుపుకుంటున్నటువంటి రాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందులో ఫోటోలో కోటు వేసుకొని తూపు పెట్టుకొని ఉన్నారు. వారి పేరు డాక్టర్ కేశవరావు బలిరాంపల్లి వెంకయ్య. వారు RSS ను స్థాపించినటువంటి ఒక యుగ ద్రష్ట. కాబట్టి వారే అంటారు. కాబట్టి మనము ఆద్య సరసంగా చాలా ప్రణామం చేశాం. ప్రతి సదస్సులో కూడా సంవత్సరం ఒకసారి ఇలా చేయడము తన జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది రోజున సైన్స్లో చాలా విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మనకు వ్యక్తిత్వ నిర్మాణమే మనకు సొసైటీ నిర్మాణానికి, తదుపరంగా దేశ నిర్మాణానికి దోహదం పడేలాగా మన RSS 100 సంవత్సరాల నుండి కృషి చేస్తూ ఉన్నది. ఎన్నో శాఖల ద్వారా దేశమంతా మన RSS అనేది స్ప్రెడ్ అయ్యింది. నేను ఇవాళ మన ఈ RSS అనుభూతితో ఎవరైనా అడిగితే షేర్ చేసుకునేది మొట్టమొదటిగా డిసిప్లిన్, మనకు పంక్చువాలిటీ, ఒకటి టైంకి మనము పాటించడము, మనము ఇంకొకటి యూనిఫామ్ మనం వేసుకోవడము, అందరము మనము మన స్థాయిని మర్చిపోయి, మనకున్న పదవిని మర్చిపోయి, మనకున్న వృత్తిని మర్చిపోయి అందరూ సమానమైన గుర్తు చేయడానికి, మనమంతా ఐక్యంగా ఉండి పోరాడడానికి, మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి, అట్లానే మనం అవసరమైతే ఆయుధాన్ని కూడా యూజ్ చేసేలాగా మనం కర్రను పట్టుకోవడము, మన ఐక్యతను సొసైటీకి చూపించడం అనేది నేను ఇవాళ మీ నుండి నేర్చుకున్నాను. అష్టకం కేశవస్యేదం ప్రాతస్నిత్యం స్మరంతే సంఘ కార్యేణ కాఠిన్యం దేశాం కార్య సత్యం ఉంది. అంటే ఎవరైతే ఈ యొక్క 8 శ్లోకాలు, అందులో వారు ఎలా కష్టపడారు, ఎలా ప్రయత్నం చేశారు అనేది అంతా సంస్కృతంలో ఆ శ్లోకం ఉంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఉత్సవం నాడు ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. దీంట్లో పాల్గొనడము ప్రతి స్వయం సేవకు కూడా తన యొక్క అదృష్టంగా భావిస్తారు.
కాబట్టి ఈ రోజున మనకు అటువంటి అవకాశం కలిగింది, మనందరి జీవితం ధన్యమైంది. కాబట్టి మరొకసారి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏం చెప్పినా కూడా దేశం గురించే చెప్తుంది. సో సంఘంలో దేశం విషయం మాట్లాడకుండా ఏ విషయం ఉండదు. తర్వాత మన యొక్క సంస్కృతి, మన పూర్వీకులు, మన పరంపర, ఇవన్నీ చెప్తుంది సంఘం. ఇవి కొత్తవి కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతదేశంలో ఎంతోమంది మహాపురుషులు తమ జీవితాలని యజ్ఞంలో సమిధలాగా మండింపజేసి ఈ యొక్క సంస్కృతిని వాళ్ళు వికసింపజేశారు. అందులో భాగంగా పండుగలు. ఎట్లాగైతే చెట్టు ముసలిపోతే ఆకులన్నీ పండుపడిపోతాయి అట్లాంటి ఉంటుందో, కొన్ని లక్షల సంవత్సరాల మన యొక్క దేశం యొక్క చరిత్ర ఉంది. కాబట్టి ఈ పరంపరలో మనము మన యొక్క పండుగలన్నింటినీ కూడా ఎలా జరుపుకోవాలో దానికంటే విపరీతంగా జరుపుకుంటున్నాం. అంటే అసలైన విధంగా మనం పండుగలు జరుపుకోవడం. ఈరోజు పండుగ అంటే ఏంటిది? ఉగాది పండుగ అంటే పూజలు చేసుకోవాలి, పచ్చడి చేసుకోవాలి, కొత్త బట్టలు చేసుకోవాలి, గుడికి పోవాలా, అంతే. మనిషి ఎలా జీవించాలి, మనిషి పుట్టింది ఎందుకు, మనిషి ఏం చేయాలి, ఎందుకు బ్రతకాలా, బ్రతకాలంటే ఏమేమి ఉండాలా, ఇవన్నీ చెప్పేది పండుగ. కాబట్టి ఎట్లాగైతే రూపాయి బిళ్ళకి బొమ్మ పడుతుంటుందో, మనము ఒకటి పండుగ యొక్క భౌతికమైన పనులు చేస్తున్నాం, కానీ ఆ పండుగ యొక్క సారం ఏంటో మనము ఆలోచించలేదు. కాబట్టి సంఘము సంవత్సరంలో ఒక 6 పండుగలను ఆధారం చేసుకొని ఈ పండుగల యొక్క గొప్పతనం ఏంటి, పండుగల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ సమాజానికి ముందు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉగాది పండుగ మనం చాలా మన భారతదేశము అన్నపూర్ణ వ్యవసాయ దేశం. కాబట్టి మనము ప్రధానంగా రైతులు పంటలు మనకు బాగా. ఇప్పుడు చాలా మంది రైతులు ఉగాది రోజున పొలాలకు వెళ్ళి భూమికి పూజ చేసి తన యొక్క కొత్త వ్యవసాయం ప్రారంభం చేస్తారు. దేవాలయంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో మనకు 6 ఋతువులు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 6 ఋతువులు లేవు. మనకే ఉంది 6 ఋతువులు. అదృష్టవంతులం మనం. కాబట్టి ఈసారి వర్షాలు ఎలా ఉంటాయి, ఏమేమి పంటలు పడతాయి, ధరలు ఎట్లా పెడతాయి, ఇవన్నీ మన పంచాంగ శ్రవణంలో ఉంటాయి. దాంతోపాటు ఉగాది పండుగ ఎందుకు మనకు వచ్చింది, ఇంకా మనము పచ్చడి తాగుదాం. పచ్చడిలో తిరుపు, అదేంటి పులుపు, తీపి, చేదు, ఒగరు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఎవరి జీవితం కూడా నిరంతరం సుఖమే ఉండదు. కాబట్టి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎలాగైతే పచ్చడిలో రకరకాల రుచులు ఉంటాయో మానవ జీవితం కూడా అలాగే ఉంటుంది అని ఆ యొక్క పచ్చడి యొక్క సారాంశం. పెళ్లి కాగానే సంతోషంగా ఉంటుంది, కాబట్టి అందరూ చేయబోతాయి. రోగం రాగానే కష్టం అనిపిస్తుంది, ఇట్లా చేరుంటుంది. కానీ ఇవన్నీ కలిపితే జీవితం. ఇంత సందేశము ఆ పచ్చడి వెళ్తూ ఉంటుంది. మరి అట్లా ఉగాది పండుగ నేను చెప్పాను ఇంతకుముందే, గొప్ప చరిత్ర మన దేశానికి. మనము స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో రాసినప్పుడు అందులో కొన్ని ఫోటోలు పెట్టారు, 10-12 ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలలో శ్రీరామచంద్రుని యొక్క ఫోటో ఉంటుంది. శ్రీరామచంద్రుని ఫోటోలు పెట్టుకోవడమే కాకుండా మనం ఏమనుకుంటున్నాం అంటే మన దేశానికి రామరాజ్యం రావాలని కోరుతున్నాం. ఇప్పటికి కూడా మనందరం ఏం కష్టం వచ్చినా కూడా అయ్యో రామ అని మనం రాముని ప్రార్థిస్తాం. మనం చూసాము, రాముని పేరు చెప్పగానే యావత్ భారతదేశంలో ఉంటే 6 లక్షల మంది ప్రజలు కలిగారు.
నిధి ఇవ్వడం కోసం అయితే మనం పోయి అనిధి ఇచ్చారు, కానీ అక్షంతల కోసం అయితే మా ఊరికి ఎందుకు అక్షంతలు రావు అని జగడం పెట్టిన వాళ్ళు ఉన్నారు, గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే రాముడు మనందరి హృదయాలలో అట్లా నాటకపోయినాడు. అలా ఎందుకు నాటకపోయినట్టే ఆయన జీవితమే అట్లాంటి. ఆయన ఒక మంచి కొడుకు, మంచి రాజు, మంచి భర్త, మంచి ప్రభువు, మంచి అన్న, అలాగనే ప్రజలందరికీ దేవుడు లాంటి వాడు. కోతుల నుంచి మొదలుపెట్టే అందరినీ కూడా తన యొక్క రక్తంలాగా తన యొక్క ప్రేమతో పంచుకున్నాడు. ఇంతే కాకుండా ఆయనే దుష్ట సంహారం చేశాడు. చూశారు కదా, ఆయన ఆదర్శ రాముడు. రావణుడు చనిపోయినాడు, కాబట్టి లంకలు చేయించింది శ్రీరామచంద్రుడు. సామాన్య మనిషితో మనం జయించడం అంటే మనమే రాగా పట్టించుకుంటాం. రాముడు ఏం చెప్పాడు, మనం కాదు, ఆ యొక్క విభీషణుడు ఉంటే రాజుకోవాలని చెప్పాడు. అది ధర్మం. కాబట్టి రావణాసురుడు తమ్ముడు విభీషణుడు కాబట్టి అతనే రాజు, కాబట్టి అతన్ని మాత్రమే సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఆయన శబరి యొక్క ఎంగిలి పని తిన్నాడు, గురువుని కౌగలించుకున్నాడు, కోతులను తన యొక్క మిత్రులుగా చేసుకున్నాడు. అంటే కోతుల ద్వారా కూడా ఆ యొక్క వారధిని కట్టింపజేశాడు. ఇలా అసలు ఎన్నో రకాల వరాలు ఉన్నటువంటి ఒక రావణాసురుడిని చంపేశాడు, కానీ ధర్మ సంస్థాపన చేశాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వనవాసం చేసి ఈ యొక్క ఉగాది పండుగ ఆయన అయోధ్యలో కూడా పట్టాభిషేకం చేయాలి.